ఓకే గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మన ఎక్సెల్ బేసిక్ సెషన్ అనేది చూడడం జరిగింది. సో క్లిప్‌బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్ గురించి చూసాం, రైట్? సో ఈజ్ ఇట్ ఆడిబుల్ రైట్ నౌ ఫర్ యూ ఎవ్రీవన్? ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, గుడ్ టు గో. ఓకే, డన్. రైట్. సో కాలమ్ విల్ హ్యావ్ విడ్త్, రో విల్ హ్యావ్ హైట్. ఇది మాత్రం మీకు అర్థమైంది కదా. సో కాలమ్ని ఇంక్రీజ్ చేయాలి, కాలమ్ విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి అంటే, సో ఏ కాలమ్ని అయితే మీరు అనుకుంటున్నారో ఆ కాలమ్ని సెలెక్ట్ చేసి సపరేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ దిస్. సో కొంత ఎక్స్ట్రా టెక్స్ట్ ఉంటే మనం ఏం చేయాలని చెప్పాను. సో ఎక్స్ట్రా టెక్స్ట్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాలమ్ని సెలెక్ట్ చేసి డూ ఏ డబుల్ క్లిక్ ఓవర్ హియర్. సో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది, రైట్? సో ఇది నార్మల్గా మనం నేర్చుకుంది. మరి ఇప్పుడు ఏ యొక్క కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, అదేవిధంగా 1 అనే రో యొక్క హైట్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను, రైట్? సెలెక్ట్. ఇప్పుడు ఏ అనే సెల్, ఏ ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది ఒక సెల్, ఇంటర్సెక్షన్ ఏరియా ఆఫ్ కాలమ్ అండ్ రో విల్ కాల్ ఇట్ ఎస్ ఎ సెల్, రైట్? సో కాలమ్ ఏ అండ్ రో 1 కాబట్టి సెల్ నేమ్ ఏమైంది? ఏబిసి అయింది. సెల్ నేమ్ ఏమైంది? ఏబిసి అయ్యింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ని, ఇందులో కొంత టెక్స్ట్ని రాస్తున్నాను. సిపిటి అని రాశాను. ఈ సిపిటి అనే టెక్స్ట్ ఈ సెల్లో ఎక్కడ ఉంది అని అడిగితే ఏం చెప్తారు? ఏ ప్లేస్లో ఉంది, ఆ సెల్లో ఏ ప్లేస్లో ఉందంటే లెఫ్ట్ బాటంలో ఉందని చెప్తాం, అంతే కదా. ఇక్కడెక్కడో లెఫ్ట్ బాటంలో ఉంది, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. చేంజ్ ఎలా చేయాలి అంటే, దాని పొజిషన్ని చేంజ్ చేయాలి అంటే అలైన్మెంట్ చేంజ్ చేయాలి. అలైన్మెంట్ ఎలా చేంజ్ చేయాలి? అలైన్మెంట్ ఎలా చేంజ్ చేయాలి? సెల్ని సెలెక్ట్ చేయండి, అలైన్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇది టాప్, మిడిల్ అండ్ బాటమ్. టాప్, మిడిల్, బాటమ్. చూడండి, టాప్, మిడిల్, బాటమ్ 3 పొజిషన్స్ ఉన్నాయి పైనుంచి. సరే, టాప్ సెలెక్ట్ చేశాను పైన. టాప్ లెఫ్ట్ ఇది, టాప్ సెంటర్, టాప్ రైట్. టాప్లోనే 3 పొజిషన్స్: టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్. మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్. బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. Top left, top middle, top right, 3 positions. Center left, center right, middle and middle left, middle center and middle right. Bottom left, bottom center and bottom right. మధ్యలో రావాలనుకుంటే మిడిల్ అండ్ సెంటర్. యూ కెన్ డూ లైక్ దిస్, రైట్? సో అలైన్మెంట్స్ అనేవి ఒక సెల్లో 9 ఉంటాయి. టాప్లో 3, సెంటర్లో, మిడిల్లో 3 అండ్ బాటంలో 3 ఉంటాయి. సో దీని ప్రకారం మీకు ఎట్ సైడ్ టెక్స్ట్ అనేది కావాలనుకుంటే అట్ సైడ్ టెక్స్ట్ మనం అరేంజ్ చేసుకోవచ్చు అలైన్మెంట్స్ అనే విధంగా, రైట్? దాని తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఓరియంటేషన్ అని ఉంది, ఏబి. ఈ ఓరియంటేషన్ ఏంటి అంటే టెక్స్ట్ డైరెక్షన్ని మార్చడం. సో టెక్స్ట్ డైరెక్షన్ మీకు ఎలా కావాలో ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే యాంగిల్ కౌంటర్ క్లాక్ వైజ్ కావాలి అంటే ఈ విధంగా వస్తుంది. లేదు మళ్ళీ నాకు హారిజాంటలే కావాలనుకోండి, ఎక్కడైనా ఉందా హారిజాంటల్ అని? లేదు, మళ్ళీ దానిపైనే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ హారిజాంటల్ అయిపోతుంది. వర్టికల్ టెక్స్ట్ కావాలనిపించింది, సెలెక్ట్ ఇట్. లేదు మళ్ళీ నార్మల్ కావాలనిపించింది, డీసెలెక్ట్ ఇట్. Select and deselect. Rotate text down, rotate text up, నార్మల్. సో మీకు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓన్లీ మనకి 5 డైరెక్షన్స్లో మాత్రమే ఉంది కదా. సో ఇంకా కొంచెం చేంజ్, నాకు నా రిక్వైర్మెంట్ టెక్స్ట్ అనేది 22 degrees యాంగిల్లో ఉండాలి అని అనిపించింది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వీ కెన్ గో టు ఫార్మాట్ సెల్ అలైన్మెంట్. ఫార్మాట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళండి. ఫార్మాట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో మీకు రైట్ సైడ్ ఓరియంటేషన్ అని ఇవ్వడం జరిగింది కదా. ఈ ఓరియంటేషన్లో మీకు ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ ఇక్కడ మెన్షన్ చేయండి. 22 degrees అన్నాను, ఓకే అన్నాను. ఆటోమేటిక్గా 22 degreesలో రావడం జరిగింది. మళ్ళీ నార్మల్ రావాలంటే ఏం చేయాలి? ఫార్మాట్ సెల్ అలైన్మెంట్లోకి వెళ్ళండి, ఇక్కడ 22 కాకుండా 0 అనండి. సింపుల్. ఇది టెక్స్ట్ ఓరియంటేషన్కి సంబంధించి. దాని తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, చూడగానే మీరు గుర్తుపట్టొచ్చు. ఇది ఇంక్రీజ్ ఇండెంట్ ఒకటి, డిక్రీజ్ ఇండెంట్ ఒకటి అని వర్డ్లో కూడా ఉంటుంది. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. అండ్ డోంట్ కంపేర్ యువర్, అంటే అక్కడున్న షార్ట్ కట్స్ ఇక్కడ పని చేయవు. సో డోంట్ క్యారీ దోస్
షార్ట్ కట్స్ అండ్ ఆల్. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే మరి పేజ్లో అయితే టెక్స్ట్ని ఇండెంట్ ప్రకారం మూవ్ చేస్తాం, రైట్? ఇక్కడ చూడండి, ఈ సెల్లో సికి ఈ పర్టికులర్ బార్డర్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఇదే ఆ సెల్ యొక్క మార్జిన్ అంట, రైట్? ఈ మార్జిన్ నుంచి టెక్స్ట్ని దూరం తీసుకెళ్ళాలంటే ఇంక్రీజ్ ఇండెంట్ అనండి. ఇలా వెళ్తూనే ఉంటుంది. డిక్రీజ్ ఇండెంట్ అనండి. లెఫ్ట్ మార్జిన్, సెల్ యొక్క లెఫ్ట్ మార్జిన్ నుంచి టెక్స్ట్ని దూరం తీసుకెళ్ళాలంటే ఇంక్రీజ్ ఇండెంట్ అంటాం, దగ్గర తీసుకురావాలంటే డిక్రీజ్ ఇండెంట్. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. సో ఇది మనకి సెల్ మార్జిన్ నుంచి అలైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇండెంట్స్, రైట్? ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇందులో రాశాను, ఇది ఏ సెల్లో రాశాను, A1లో రాశాను, B1లో FRO అని రాశాను. ఇప్పుడు ఏలో ఉన్న టెక్స్ట్ మొత్తం, అంటే A1లో ఉన్న టెక్స్ట్ మొత్తం కనబడాలంటే ఏం చేయాలి? కెన్ ఎనీవన్ రెస్పాండ్? A1 విడ్త్ పెంచవచ్చు సార్. A1 విడ్త్ పెంచవచ్చు, ఇది ఒక ఆప్షన్. ఎలా పెంచవచ్చు? డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు. దెన్ ఇలా చేయడం వల్ల నాకు ఒక మైనస్ అవుతుంది, అది ఏంటో చెప్పగలుగుతారా? ఇప్పుడు నాకు స్క్రీన్ పైన ఏ కాలమ్స్ వరకు కనబడుతున్నాయి ఒకసారి ఆలోచించండి, ఆ మైనస్ ఏంటో చెప్పండి. ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇక్కడ, వీళ్ళ విడ్త్ పెంచడం వల్ల ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏంటి ఆ ప్రాబ్లం ఒకసారి ఆలోచించగలుగుతారా? విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. విడ్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకేం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? అర్థం కాలేదు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ షీట్ స్పేస్ ఇంక్రీజ్ అవ్వడం అనడం కంటే ఇక్కడ చూడండి, ABCDEF అంటే నాకు పేజ్లో ఎంతవరకు కనబడుతుంది? F కాలం వరకు కనబడుతుంది, అంటే 6 కాలమ్స్ కనబడుతున్నాయి. నేను అదే ఈ పర్టిక్యులర్ కాలమ్ని ఇంక్రీజ్ చేస్తే నాకు ఎంతవరకు కనబడుతున్నాయి అంటే ఐ కెన్ యూటిలైజ్ ఓన్లీ 4 కాలమ్. అంటే ఇంకా యూటిలైజ్ చేయొచ్చు ఎక్సెల్లో, నార్మల్ ఒక పేజ్లో అనుకుంటే. మీరు ఒక పేపర్లో రాస్తున్నారు అనుకోండి, ఇంత పెద్దగా రాయడం వల్ల నాకు 4 కాలమ్సే పడుతున్నాయి. అదే ఇక్కడ మొత్తం రాయకుండా ఇలా ఉండడం వల్ల 6 కాలమ్స్ పడుతున్నాయి. సో నా ఆప్షన్ మొత్తం టెక్స్ట్ కనబడాలి, కానీ ఇలా కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయకుండా కనబడాలి. అర్థమైందన్న పాయింట్? మొత్తం టెక్స్ట్ కనబడాలి, కానీ ఇలా కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయకూడదు. ఏం చేస్తే మనకి ఆప్షన్ సెట్ అవుతుంది అంటారు? థింక్. కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయకుండా టెక్స్ట్ మొత్తం కనబడాలంటే నేను ఏం చేయాలి? టెక్స్ట్ ర్యాపింగ్. వెరీ గుడ్. ఓకే, అక్కడికే వస్తున్నాను నేను. సో ఇంకా నార్మల్ వేలో ఆలోచిస్తే, టెక్స్ట్ ర్యాపింగ్ పక్కన నార్మల్ వేలో ఆలోచిస్తే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ A4లో రాస్తున్నాను, కంప్యూటర్ అని రాశాను. సరే, R కోసం ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇద్దాం. ఓకే, కంప్యూటర్ అని రాశాను. రాసిన తర్వాత నాకు అర్థమైపోతుంది, ఇంకా ఎక్స్ట్రా రాస్తే నాకు కనబడదని అర్థమైపోతుంది, రైట్? అంటే నేను ఎక్కడ రాయాలి? నెక్స్ట్ లైన్లో. ఏంటి నెక్స్ట్ లైన్ అంటే A6 సెల్లో కాదు, A5 సెల్లోనే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. నేను ఎంటర్ నొక్కితే ఏమవుతుంది? A6లోకి వెళ్ళిపోతుంది. నాకు A5లోనే నెక్స్ట్ లైన్ కావాలి అంటున్నా. A5లోనే నెక్స్ట్ లైన్ కావాలన్నప్పుడు A5ని సెలెక్ట్ చేసి F2 సెల్ని ఎడిట్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కితే A6కి వెళ్తుంది కదా, సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే ఆల్ట్ ఎంటర్ నొక్కాలి. ఎన్ని నొక్కాలి? ఆల్ట్ ఎంటర్. సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆల్ట్ ఎంటర్ నొక్కండి. ప్రొఫిషియన్సీ ఆల్ట్ ఎంటర్ టెస్ట్, రైట్? సో ఎంటర్ నొక్కగానే ఇప్పుడు మనకు మొత్తం టెక్స్ట్ కనబడుతుందా లేదా? అంటే ఇక్కడ ఏం జరిగింది? కాలం విడ్త్ని ఇంక్రీజ్ చేయట్లేదు, బట్ ఇక్కడ నేను రో యొక్క హైట్ని ఇంక్రీజ్ చేసి టెక్స్ట్ని అరేంజ్ చేసుకుంటున్నా. సరే, ఒక R కోసం, CY కోసం ఇది కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేద్దాం.
రైట్. ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయిందా లేదా? సో దట్ మీన్స్ మనము ఇలా డబుల్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ చేసే కంటే సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లో రాయడం బెటర్. ఎలా రాశాను నేను? కంప్యూటర్ అని రాశాను, ఆల్ట్ ఎంటర్ అన్నాను, ప్రొఫిషియన్సీ ఆల్ట్ ఎంటర్ టెస్ట్ అని రాశాను. ఇప్పుడు కాలం విడ్త్ ఇంక్రీజ్ అవ్వలేదు, నాకు కావాల్సిన 6 కాలమ్స్ కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి టెక్స్ట్ కూడా మొత్తం కనబడుతుంది. ఇది మాన్యువల్గా చేసే పని. ఇది ఆల్ట్ ఎంటర్ యూజ్ చేసి, అంటే నాకు ముందే తెలుసు అని అనుకున్నప్పుడు చేసే పని. లేదు మీ దగ్గరికి ఆల్రెడీ డేటా వచ్చేసింది, ఈ విధంగా ఉంది, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని మళ్ళీ రీరైట్ చేయలేను కదా. సో ఇదే టెక్స్ట్ని కాలం విడ్త్ ఇంక్రీజ్ చేయకుండా సేమ్ సెల్లో టెక్స్ట్ అరేంజ్ అవ్వాలి అంటే టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ వ్రాపింగ్ చూడండి, ఆటోమేటిక్గా అరేంజ్ అయిందా లేదా. నేను ఏం చేయలేదు, ఇప్పుడు రో హైట్ ఇంక్రీజ్ చేయలేదు, ఏం చేయలేదు. సెల్ని సెలెక్ట్ చేశాను, టెక్స్ట్ వ్రాపింగ్ అన్నాను. రైట్. ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ కాలం విడ్త్ ఇంక్రీజ్ అవ్వకుండా అందులోనే అదే సెల్లో అడ్జస్ట్ అవుతుంది. టెక్స్ట్ వ్రాపింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇది టెక్స్ట్ వ్రాపింగ్. అది ఒక సెల్కి చేయొచ్చా, మల్టిపుల్ సెల్కి చేయొచ్చా అంటే మల్టిపుల్ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ సెల్స్కి మనం టెక్స్ట్ వ్రాపింగ్ అప్లై చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనం టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I'll take some borders. ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయండి, ఎన్ని సెల్స్కి బార్డర్స్ ఉన్నాయి? B3, C3, D3 అండ్ E3, ఈ 4 సెల్స్కి బార్డర్స్ ఉన్నాయి. అండ్ B3లో A, C3లో B, D3లో C అండ్ E3లో D అనే టెక్స్ట్ ఉంది అనుకుంటున్నాను. ABCD అనేది ఒక టెక్స్ట్, కాలం విడ్త్ అవన్నీ కాదు. సో ఏదో ఒక టెక్స్ట్ ఉంది. ఈ అన్నిటి కలిపి సింగిల్ సెల్ లాగా కావాలి నాకు. B3, C3, D3, E3 4 సెల్స్ కనబడుతున్నాయి కదా. లేదు నాకు అది సింగిల్ సెల్ కావాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ మనకు అలా అవసరం పడితే అప్పుడు మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అంటే మెర్జ్ ఆప్షన్. రైట్. సో మెర్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్ అనగానే మనకి ఒక డైలాగ్ బాక్స్, ఒక వార్నింగ్ బాక్స్ వచ్చేసింది. ఏమంటుంది? సరే నేను మెర్జ్ చేస్తాను, 4 సెల్స్ని నేను కంబైన్ చేస్తాను, సింగిల్ సెల్గా మార్చేస్తాను. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అక్కడ ప్రతి సెల్లో ఇండివిజువల్ టెక్స్ట్ అనేది ఉంది. మీరు కనుక మెర్జ్ చేస్తే నేను అప్పర్ లెఫ్ట్లో ఉన్న టెక్స్ట్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాను, మిగతా దాన్ని ప్రొవైడ్ చేయను అని చెప్తుంది ఎక్సెల్ మనకి. The selection contained multiple data values. Merging into one cell will keep the upper leftmost data only. If you are okay with it, అంటే నాకు ఏ అనే అంటే B3లో కనబడుతున్న ఏ అనే టెక్స్ట్ ఒక్కటే కనబడాలి, ఇంకా మిగతాది అవసరం లేదు అనుకున్నప్పుడు యూ విల్ క్లిక్ ఆన్ ఓకే. వెళ్ళిపోయిందా లేదా? ABCD కాస్త ఏమైంది, సింగిల్ ఏ కింద మారిపోయిందా లేదా? రైట్. సో ఇది మెర్జ్ అనే ఆప్షన్. రైట్. మళ్ళీ అన్మెర్జ్ చేయాలన్నా కూడా అన్మెర్జ్ పైన క్లిక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ డేటా బ్యాక్ వచ్చిందా మనకి? ఇది ఎప్పుడు వాడతామండి? ఏదైనా హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ 3 సబ్జెక్టులే కాబట్టి వీటిని మెర్జ్ చేయాలి కదా. సో మెర్జ్ అన్నాను. సో ఇప్పుడు స్కూల్ నేమ్ రాసేస్తాను. రైట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి మెర్జ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ ఎక్సెల్లో మెర్జ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ సెల్స్ డేటా ఉంటే కనుక అప్పర్ లెఫ్ట్ డేటా మాత్రమే మిగులుతుంది. సో ఎప్పుడైనా మెర్జ్ చేసేటప్పుడు మనకి నెక్స్ట్ సెల్స్లో ఏదైనా డేటా ఇంపార్టెంట్ ఉంటే సో దాన్ని వేరే దగ్గర మూవ్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఆటోమేటిక్గా ఏంటంటే వర్డ్లో లాగా ఇక్కడ ఉండదు. వర్డ్లో మెర్జ్ చేస్తే ఇంతకుముందు ఏబిసిడిని మెర్జ్ చేసాం కదా, వర్డ్లో మెర్జ్ చేస్తే ఏబిసిడి టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, సింగిల్ సెల్ కింద మారుతుంది. కానీ ఎక్సెల్లో అలా అవ్వదు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇది మెర్జింగ్ ఆప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. రైట్. దాని తర్వాత మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి అంటే నంబర్ గ్రూప్. ఈ నంబర్ గ్రూప్ ఏంటి చూద్దాం. షీట్ 1 ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, షీట్ 2లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, షీట్ 3లో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నాకు ఇంకొక షీట్ కావాలనిపించినప్పుడు ఏం చేయాలి? న్యూ షీట్ పైన క్లిక్ చేయాలి. రైట్. లేదంటే కీబోర్డ్ నుంచి షిఫ్ట్ F11 అనండి. న్యూ షీట్ నెంబర్ 4 వచ్చింది కదా. ఈ షీట్ నెంబర్ 4లో ప్లీజ్ రిమెంబర్
ABCDE ఈ డిఫరెంట్ కాలమ్స్కి డిఫరెంట్ ఫార్మాటింగ్స్ నంబర్ ఫార్మాట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. నంబర్ ఫార్మాట్స్ ఎందుకు సార్ అంటే ఎక్సెల్లో మనం వర్క్ చేసేదే నంబర్ ఫార్మాట్స్ పైన, రైట్? టెక్స్ట్తో క్యాలిక్యులేషన్స్ చేయము, మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? నంబర్స్తో క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి నంబర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎక్సెల్ మనకి ఈ నంబర్ గ్రూప్ ద్వారా ఏం చెప్తుందో ఒకసారి క్లియర్గా వినండి. మీరు ఏదైనా సెల్లో ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటున్నారు, రాసుకోండి, ప్రాబ్లం లేదు నాకు. ఏ అంటే ఆల్ఫాబెట్స్ రాశాను, ప్రాబ్లం లేదు. ఆల్ఫాబెట్ విత్ నంబర్స్ రాశాను, ప్రాబ్లం లేదు. నంబర్స్ విత్ ఆల్ఫాబెట్ రాశాను, ప్రాబ్లం లేదు. ఓన్లీ నంబర్ రాశాను, ఓన్లీ డెసిమల్ రాశాను, నాకు ఏం ప్రాబ్లం లేదు మీరు ఏం రాసినా. ఎందుకంటే ఎక్సెల్ మనకు చెప్తుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రతి సెల్కి ఇక్కడ నంబర్ గ్రూప్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంది? జనరల్. అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఫార్మాట్ సెలెక్టెడ్. ఈ ఫార్మాటే కావాలని చెప్పట్లేదు మనం. ప్రతి సెల్కి జనరల్ అనే నో స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది అప్లై అయింది కాబట్టి మీరు ఏం ఎంటర్ చేసినా తీసుకుంటుంది, రైట్? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏ అనే కాలంలో టెక్స్ట్ ఎంటర్ చేస్తే మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం నంబర్ గ్రూప్తో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు, రైట్? టెక్స్ట్కి రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు, అంటే మీరు ఇదే రాయాలి ఇది రాయకూడదు అని రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు. కానీ నంబర్ ఎంటర్ చేస్తే కనుక అదొక స్పెసిఫిక్ ఫార్మాట్, నంబర్ ఫార్మాట్లోకి మారడం. నంబర్ ఫార్మాట్ అంటే 64 రాశాను. ఇప్పుడు ఇందులో ప్యూర్ నంబర్ ఏది అంటే, హోల్ నంబర్ ఏది అంటే ఏం చెప్తాం? 64. ఈ 64 కాస్త ఏమైపోవాలి అంటే 64.00 అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి. ఏ అనే కాలంని సెలెక్ట్ చేశాను, ఈ జనరల్ ఫార్మాట్ నో స్పెసిఫిక్ ఫార్మాట్ కాకుండా నంబర్ గ్రూప్ సెలెక్ట్ చేశాను. మీరు టెక్స్ట్ ఎంటర్ చేస్తే నేనేం అనను, నంబర్ ఎంటర్ చేస్తే మాత్రం నేను ఎలా మార్చాలో అలా మార్చేస్తాను. ఏది నంబర్ ఫార్మాట్ కావాలన్నారు కాబట్టి ఆ కాలంలో ఏం రాసినా కూడా నంబర్ కనుక రాస్తే కనుక నంబర్ ఫార్మాట్లోకి మార్చేస్తాను అని క్లియర్గా చెప్తుంది. సో టెక్స్ట్ రాస్తే ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే మనం ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టట్లే, జస్ట్ మీరు నంబర్ ఎంటర్ చేస్తే ఈ ఫార్మాట్లో కావాలని చెప్తున్నాం, రైట్? ఇది ఒక కాలంకి ఇచ్చాను. మరి ఇప్పుడు బి అనే కాలంలో ఏ ఫార్మాట్ ఉంది అంటే ఏం చెప్తారు? మళ్ళీ జనరల్, నో స్పెసిఫిక్ ఫార్మాట్. నాకు ఇక్కడ శాలరీ అనే కాలం ఉంది అనుకుందాం. శాలరీలో మనం ఏం చేస్తాం మనం? సో 10,000 రూపీస్ శాలరీ, రూపీస్ అని రావాలి కదా, ఐ మీన్ రూపీస్ పక్కన పెట్టిన కరెన్సీ సింబల్ అయితే ఉండాలి కదా. రూపీస్ అనేది ఎలా వస్తుందో చెప్తాను కానీ. సో నేను ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చా అంటే చేయొచ్చు, దట్స్ యువర్ విష్. కానీ శాలరీ అనే కాలంలో టెక్స్ట్ ఎంటర్ చేయకూడదు, బట్ టెక్స్ట్ ఎంటర్ చేసినా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు అంటే మనం రెస్ట్రిక్షన్ ఇవ్వట్లేదు, రెస్ట్రిక్షన్ ఇచ్చే ఆప్షన్ వేరే ఉంటుంది. కానీ నంబర్ గ్రూప్ మాత్రం ఏం చెప్తుంది? మీరు నంబర్ ఎంటర్ చేస్తే స్పెసిఫిక్ ఫార్మాట్ ఏమన్నా ఇవ్వాలా అని అడుగుతుంది. జనరల్ ఫార్మాట్ కాకుండా నాకు కరెన్సీ ఫార్మాట్ కావాలన్నాను, ఆటోమేటిక్గా కరెన్సీ ఫార్మాట్ రావడం జరిగిందా లేదా? చూడండి, డాలర్ సింబల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనము ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సింగిల్ నెంబర్కి డాలర్ పక్కనే వస్తుంది, 2 నెంబర్స్కి డాలర్ పక్కనే వస్తుంది, 3 నెంబర్స్కి పక్కనే, 4 నెంబర్స్ కూడా పక్కనే వస్తుంది. ఇలా రావడం వల్ల నాకు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ కాలంని సెలెక్ట్ చేసి కరెన్సీ ఫార్మాట్ కంటే బెటర్ అకౌంటింగ్ ఫార్మాట్ని యూస్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఎంత పెద్ద నెంబర్ అన్నా ఎంటర్ చేయండి, ఎంత చిన్న నెంబర్ అన్నా ఎంటర్ చేయండి, డాలర్ సింబల్ అనేది లాస్ట్లో రావడం జరుగుతుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది మనకి? బెస్ట్ థింగ్, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ డాలర్ సింబల్ వాడుతున్నారు కదా, మనం ఇండియాలో డాలర్ సింబల్ వాడాం, మరి ఒకవేళ రూపీస్ సింబల్ ఇస్తే ఎలా? రైట్, రూపీస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ అయితే అకౌంటింగ్ ఫార్మాట్ ఇచ్చేయండి. అకౌంటింగ్ ఫార్మాట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఈ కాలంలో డాలర్ ప్లేస్లో తెలుగు రూపాయలు కానీ, హిందీ రూపీస్ కానీ, ఇంగ్లీష్ రూపీస్ కానీ రావాలి అనుకుంటే కనుక ఈ డాలర్ సింబల్ పక్కన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనబడుతుందా అండి మనకి? ఎక్కడైనా రూపీస్ కనబడుతుందా? ఇందులో లేదు. కాబట్టి మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తాను. చూడండి, డాలర్ సింబల్ పక్కన డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాలర్ సింబల్ కాకుండా మీ
మనకు కావాల్సిన రూపీ సింబల్ కానీ, తెలుగు రూపీ సింబల్ కానీ, హిందీ రూపీ సింబల్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బెటర్ మీ కంప్యూటర్లో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా హిందీ రూపీస్ కనబడుతుంది కదా, బికాజ్ ఐ హ్యావ్ చేంజ్ ది కంప్యూటర్స్ లాంగ్వేజ్. సో యుఎస్ లాంగ్వేజ్కి నేను చేసుకున్నాను కాబట్టి ఇలా కనబడుతుంది. బట్ మీకు ఇక్కడ ఇంగ్లీష్ అన్నప్పుడు ఆర్ఎస్ అని కనబడుతుంది. అదే హిందీ ఇండియా అన్నప్పుడు ఈ రూపీస్ కనబడుతుంది. సరే, ఇక్కడ ఆర్ఎస్ ఉందనుకుందాం, మీ కంప్యూటర్లో ఆర్ఎస్ అనే కనబడుతుంది. ప్లీజ్ డూ చెక్. ఇంగ్లీష్ అనండి, ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అక్కడ ఏదైతే సింబల్ ఉందో ఇక్కడ రావడం జరిగింది కదా, నేను ఆ సింబల్ ఇవ్వట్లా, ఆటోమేటిక్గా సింబల్ వచ్చేస్తుంది. ఫస్ట్ డాలర్ సింబల్ అకౌంటింగ్ ఫార్మాట్ అప్లై చేసిన తర్వాత డాలర్ సింబల్లోకి వెళ్ళి మీరు ఎలాంటి సింబల్ కావాలనుకుంటున్నారో అలాంటి సింబల్ని మనం ఇక్కడ అప్లై అనేది చేసుకో. తెలుగు రూపాయలు కూడా ఉంటుంది, తమిళ్ రూపాయలు కూడా ఉంటుంది, ఇంకా మన ప్రతి లాంగ్వేజ్లో ప్రతి కరెన్సీ ఇక్కడ కనబడిపోతుంది అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్. మీ కంప్యూటర్లో కనబడుతుంది, చెక్ చేయండి. రైట్. ఇది అకౌంటింగ్ ఫార్మాట్ అండ్ కరెన్సీ ఫార్మాట్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డేట్ ఆఫ్ బర్త్ కాలం ఉంది. డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఏమి ఇవ్వాలండి, డేట్ అండ్ ఇయర్ ఇవ్వాలి కదా, మంత్ డేట్ అండ్ ఇయర్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తే నంబర్ లాగానే కనబడుతుంది. టెక్స్ట్ ఎంటర్ చేస్తే తీసుకుంటుంది, అఫ్ కోర్స్ అది పక్కన పెట్టండి. నంబర్ ఎంటర్ చేస్తే ఏం చేస్తుంది, నంబర్ లాగానే కనబడుతుంది. లేదు, ఈ కాలంలో నాకు నంబర్ ఎంటర్ చేసినా నాకు డేట్ ఫార్మాట్ కావాలి అన్నప్పుడు సి అనే కాలంని సెలెక్ట్ చేశాను, డ్రాప్ డౌన్లోకి వెళ్ళాను, షార్ట్ డేట్ సెలెక్ట్ చేశాను. అంటే మనకు కావాల్సిన డేట్ రాదు, బట్ ఏదో డిఫాల్ట్ డేట్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత సెల్ని ఎడిట్ చేసేసుకొని మీకు ఏ ఇయర్ కావాలి, ఏ మంత్ కావాలి అండ్ ఏ డేట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి. రైట్. సో ఈ విధంగా మనం ఫార్మాట్ని మనం ఏది షార్ట్ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది నెంబర్ ఎంటర్ చేసినా ఒక ఫార్మాట్ రాదు సార్. అట్లా ఎందుకు సార్, డైరెక్ట్ డేట్ ఎంటర్ చేసుకోండి. ఓకే చేసుకోండి, 20-1-2020 అనుకుందాం. వచ్చిందా లేదా, ఆటోమేటిక్ అంటే మాన్యువల్ కూడా ఎంటర్ చేయొచ్చు, కానీ నేను నంబర్ ఎంటర్ చేసిన అది ఫార్మాట్ మారిపోవాలి అన్నప్పుడు నేను ఈ కాలంని సెలెక్ట్ చేసి డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తాను. డన్. అండ్ కెన్ ఎనీవన్ రెస్పాండ్? సో 7/17/1901 అని ఉంది, 7/17-1901 అని ఉంది. మనము స్లాష్ ఫార్మాట్ కాకుండా ఇంకే ఫార్మాట్ వాడతాం డేట్స్కి. సారీ, స్లాష్ ఫార్మాట్ కాకుండా హైఫన్. వెరీ గుడ్. మరి హైఫన్ వస్తుందా? సరే, హైఫన్ వస్తుందా లేదంటే చూడండి, నేను ఇక్కడ 2-13-2020 అన్నాను, 2022 అన్నాను, హైఫనే ఇచ్చాను మీకు. రైట్. ఎంటర్ ఎప్పుడైతే నొక్కుతానో అది స్లాష్ ఫార్మాట్లోకి మారిపోతుంది. ఐ వాంట్ దట్ పర్టికులర్ హైఫన్ ఫార్మాట్. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ కాలంని సెలెక్ట్ చేసి, అంటే మనకు స్పెసిఫిక్ ఫార్మాట్ కావాలన్నప్పుడు కాలంని సెలెక్ట్ చేసి డ్రాప్ డౌన్ యూజ్ చేసి ఈసారి డేట్ ఫార్మాట్ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు, కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి అనేది కనబడుతుంది. రైట్. సో ఫస్ట్ నాకు ఇండియన్ టర్మినాలజీ ప్రకారం డిడి కావాలి, ఎంఎం కావాలి. ఫస్ట్ ఏంటి, ఇక్కడ మీకు స్లాష్ కాదు కదా కావాల్సింది, హైఫన్ కావాలి. స్లాష్ తీసేయండి, హైఫన్ ఇవ్వండి. డిడి ఎంఎం వైవై ఫార్మాట్ అడిగాను, చూడండి వచ్చేసిందా లేదా. రైట్. 1/20/20. చూడండి, మనము ఈవెన్ స్లాష్ ఫార్మాట్లో వచ్చిన ఆటోమేటిక్గా ఎలా మారిపోతుంది, ఇప్పుడు అది హైఫన్ ఫార్మాట్లోకి మారిపోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, కస్టమ్ ఫార్మాట్లో డిడి ఎంఎం వైవై అన్నాను. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే 2 వైలు తీసేస్తున్నాను, 2 వైలు తీసేసి ఓకే అన్నాను. ఈసారి చూడండి, 4 డిజిటల్ నెంబర్ రావట్లా ఇయర్లో, ఓన్లీ 2 డిజిట్స్ వస్తుంది. మీరు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వైవై అని యాడ్ చేశారంటే 4 డిజిట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కోసారి నా రిక్వైర్మెంట్లో 07030102 ఇక్కడ మంత్స్ కనబడుతున్నాయి కదా, ఈ మంత్స్ టెక్స్ట్ ఫార్మాట్లో కనబడాలి. జనవరి JAN, ఫిబ్రవరి FEB, మార్చ్ MAR ఇట్లా కావాలనిపించింది అనుకోండి.
సేమ్ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత ఈసారి ఇక్కడ ఎంఎం కనబడుతుంది కదా, దాన్ని ఇంకొక ఎం యాడ్ చేయండి. ఎంఎంఎం డిడి ఎంఎంఎం వైవై వైవై. ఇప్పుడు చూడండి వచ్చేసిందా. సో 3 డిజిట్స్ మనకి 3 ఆల్ఫాబెట్స్ ముందున్న 3 ఆల్ఫాబెట్స్ కనబడాలంటే ఇలా చేస్తాం. మరి నాకు ఏమనిపించింది అంటే ఇంతకు మించి మనం ఫార్మాట్ రాయము. ఎవరైనా రాయమంటే జేఏఎన్ అని రాస్తాం కానీ JANU ఇట్లా రాయం కదా. సో ఫిబ్రవరి అంటే FEBE ఇట్లా రాయం కదా. సో ఈ విధంగా అంటే ఇంకొక లెటర్ యాడ్ చేయాలని మీకు అనిపించింది, మంత్లో ఇంకొక లెటర్ యాడ్ చేయాలనిపించింది. సో అప్పుడు నేను ఏం చేయాలి అని అనిపించింది అంటే కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇట్లా ఎట్లా ఉంది కదా 3 ఇస్తే 3 వచ్చింది కదా, ఇంకొకటి కూడా ఇస్తాను అని అనిపించింది మీకు. ఎప్పుడైతే మీరు 4 ఎంలు అంటే 3 ఎంల కంటే ఇంకా ఎక్కువ వాడారు అనుకోండి, ఫుల్ మంత్ డిస్ప్లే చేస్తుంది. అది 4 లీటర్లు 3 లీటర్లు ఇట్లా కాకుండా ఫుల్ మంత్ డిస్ప్లే చేస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం డేట్ ఫార్మాట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి ఈ విధంగా కావాలని నేను సెలెక్ట్ చేశాను. మరి హైఫన్ ఫార్మాట్లో మనం స్టార్ ఇవ్వచ్చా మధ్యలో 17 స్టార్ 7 స్టార్ 1901 అని ఇవ్వచ్చా? డేట్ ఫార్మాట్ షుడ్ బి ఐదర్ స్లాష్ ఆర్ హైఫన్. ఎలా మార్చుకోవాలో అర్థమైంది కదా. సో ఇది డేట్ ఫార్మాట్, షార్ట్ డేట్ ఫార్మాట్. అదే లాంగ్ డేట్ ఫార్మాట్ కావాలంటే లాంగ్ డేట్ ఫార్మాట్లో కూడా వస్తుంది. లాంగ్ డేట్ అంటే ఇంక్లూడింగ్ డేట్ అండ్ డే. ఇది లాంగ్ డేట్ ఫార్మాట్, రైట్. దాని తర్వాత పర్సంటేజ్ ఫార్మాట్ లేదంటే టైం ఫార్మాట్ ఉంది, చూద్దాం. టైం ఫార్మాట్ ఈ హ్యాష్లు ఎందుకు వస్తున్నాయండి ఇక్కడ? ఎందుకంటే నేను ఈ కాలం యొక్క విడ్త్ తగ్గించాను, టెక్స్ట్ పట్టట్లేదు కాబట్టి మనకు హ్యాష్లు చూపిస్తున్నాయి, రైట్. ఈ డి అనే కాలంలో ఏం రావాలంటున్నాను? టైం రావాలి. అది కూడా ఎలా ఉండాలంటే టైం ఫార్మాట్ ఎలా రావాలి అంటే నేను నంబర్ ఎంటర్ చేస్తే అది టైం ఫార్మాట్లోకి ఎలా మారాలి అని అనుకుంటే కనుక మనం నార్మల్గా టైం ఫార్మాట్ రాయాలంటే 01:: యూజ్ చేసి 23 PM అని రాస్తాం. ఇలా రాస్తాం, మాన్యువల్గా లేదు నాకు డిఫాల్ట్గా నేను ఎంటర్ చేసిన టైం ఫార్మాట్లోనే రావాలి అన్నప్పుడు సెలెక్ట్ చేయండి. ఈసారి జనరల్ కాకుండా టైం ఫార్మాట్ సెలెక్ట్ చేయండి. చూడండి 12 AM డిఫాల్ట్గా వచ్చేసింది. దాని తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 1:15 PM వచ్చిందా లేదా? సో ఈ విధంగా మీరు నంబర్ ఎంటర్ చేసినా అది డేట్ ఏదో టైం ఫిక్స్డ్ టైం ఫార్మాట్లోకి మారిపోతుంది అనమాట. మనం టైం సెలెక్ట్ చేస్తే అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ కాలమ్స్కి అవి అప్లై చేస్తాం. దాని తర్వాత పర్సంటేజ్ ఫార్మాట్ 1 ఇక్కడ నేను =1/10 రాస్తున్నాను. ఏమొచ్చింది ఇక్కడ? 0.1 అని వచ్చింది. నాకేంటంటే 1 అనేది 10లో ఎంత పర్సెంటేజో తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు =2/10 అన్నాను, ఎంత వచ్చింది? 0.2 అని వచ్చింది. పర్సెంటేజ్ కావాలనిపించింది. అప్పుడు మీరు ఇందులోకి వెళ్ళి పర్సెంటేజ్ అయినా సెలెక్ట్ చేయండి, లేదంటే ఇక్కడ నుంచి పర్సెంటేజ్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూడండి 10%, 20% రావడం జరిగింది. సో 50/100 అన్నాను, ఎంత పర్సెంటేజ్? 50%, రైట్. సో పర్సెంటేజ్ ఫార్మాట్ కావాలనుకుంటే పర్సెంటేజ్ ఫార్మాట్ని కూడా మనం సెలెక్ట్ చేయవచ్చు, రైట్. ఇది వీటికి సంబంధించిన స్టోరీ. దాని తర్వాత మనకి ఇంకొక ఫార్మాట్ ఉంటుంది, అంటే ఇది అవసరం పడదు ఎక్కువ మనకి, ఫ్రాక్షన్ ఫార్మాట్ అండ్ సైంటిఫిక్ ఫార్మాట్ కూడా ఎక్కువ పడదు. బట్ ఒకసారి చూద్దాం. నేను 1/2 ఇచ్చానమ్మా. 1/2 అనేది ఒక ఫ్రాక్షన్ కదా. నేను 1/2 ఎప్పుడైతే ఇచ్చానో నాకు డేట్ ఫార్మాట్ ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 2/3 ఇచ్చాను, డేట్ ఫార్మాట్ ఎందుకు వస్తుంది? నేను ఫ్రాక్షన్ కదా ఇచ్చింది. సో ఎందుకంటే ఇది జనరల్ ఫార్మాట్లో ఉంది. అండ్ స్లాష్ ఎప్పుడు వాడతారో అది డేట్ కింద కన్సిడర్ చేస్తుంది ఎక్సెల్, కాబట్టి మీకు డేట్ ఇచ్చింది. ఈసారి నేను ఏమంటున్నానంటే నాకు ఫ్రాక్షన్ ఫార్మాటే కావాలి. 1/2 ఇస్తే 1/2 లాగానే రావాలి, 2/3 ఇస్తే 2/3 లాగానే రావాలి. 3/9 ఇచ్చాను అనుకోండి 1/3 అవుతుంది, అంటే సింప్లిఫైడ్ ఫ్రాక్షన్ కింద రావడం జరుగుతుంది. 40/100 ఇచ్చాను అనుకోండి 2/5, రైట్. లైక్ దిస్ ఫిక్స్డ్ ఫ్రాక్షన్ ఫార్మాట్ కావాలనుకుంటే కనుక యూ కెన్ సెలెక్ట్ ది కాలమ్ అండ్ యూ కెన్ గో టు ఫ్రాక్షన్ సెక్షన్. అండ్ ఇప్పుడు నేను పెద్ద నెంబర్ రాశాను, మీరు అప్పుడప్పుడు క్యాలిక్యులేటర్లో చూస్తుంటారు, పెద్ద నెంబర్ రాస్తే ఆటోమేటిక్గా ఈ సింబల్ రావడం జరుగుతుంది, అంటే ఇది సైంటిఫిక్ సింబల్. నేను 1 ఎంటర్ చేస్తే వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ రిక్వైర్మెంట్ ఈస్ 1 ఎంటర్ చేసినా కూడా నాకు సైంటిఫిక్ ఫార్మాట్ రావాలి అనుకుంటే కనుక ఆ కాలమ్ని సెలెక్ట్ చేయండి.
ఈసారి సైంటిఫిక్ ఫార్మాట్ని సెలెక్ట్ చేయండి. మీరు ఎంత చిన్న నెంబర్ ఇచ్చినా, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా అది ఈ ఫార్మాట్లోకే మారిపోతుంది, రైట్? సో ఈ విధంగా మనం సైంటిఫిక్ ఫార్మాట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇంకొకటి ఉంది, అది టెక్స్ట్ ఫార్మాట్. సరే అండి, మన ఆధార్ నంబరు 12 డిజిట్స్ ఉంటుంది, రైట్? ఎవరికి ముందు జీరోస్ ఉండవు, కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అక్కడ 4 జీరోస్ 1 2 1 2 1 2 1 2 అనుకున్నాం. దిస్ ఈస్ మై ఆధార్ నంబర్ అనుకున్నాం. సో 12 డిజిట్స్ కనబడాలి కదా, మరి నేను ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జీరోస్ కనబడుతున్నాయా? 0 0 0 0 0 0 1 అన్నాను, జీరోస్ కనబడతాయా? లేదు. నాకు ముందున్న జీరోస్ కూడా అట్లనే ఫిక్స్ అయిపోయి ఉండాలి. అప్పుడు ఈ కాలంని సెలెక్ట్ చేసి ఈసారి టెక్స్ట్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తాం. చేసేసిన తర్వాత 0 0 0 1 చూడండి వచ్చేసిందా? 0 0 0 0 2 వచ్చేసిందా లేదా? అంటే ముందు ఏమన్నా జీరోస్ అట్లనే హోల్డ్ చేసుకొని ఉండాలి అనుకుంటే కనుక మనం ఏం ఆప్షన్ వాడతాం? టెక్స్ట్ ఫార్మాట్ని వాడతాం అన్నమాట. సో ఈ కాలంని సెలెక్ట్ చేసి టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తాం, రైట్? ఇది నంబర్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ చెక్ 1 by 1. జనరల్ అంటే దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఫార్మాట్. నంబర్ ఫార్మాట్ అంటే డెసిమల్ వాల్యూస్ చూపిస్తుంది. కరెన్సీ అండ్ అకౌంటింగ్ బోత్ ఆర్ సేమ్. కరెన్సీలో మీకు డాలర్ సింబల్ అనేది టెక్స్ట్ పక్కనే కనబడుతుంది, అకౌంటింగ్లో కొంచెం సపరేట్గా కనబడుతుంది. సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్. Short date, date, month, year, and how to change hyphen to slash to hyphen you can check. Long date, time, percentage, fraction, scientific and text. ఇవి మనకి బేసిక్గా యూజ్ అయ్యే నంబర్ ఫార్మాట్స్. ప్లీజ్ డూ చెక్ ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ నౌ. వీ హ్యావ్ 2 more minutes. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇందులో అలైన్మెంట్ అండ్ నంబర్ గ్రూప్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? How many alignments are there in a single cell? వర్డ్లో ఉన్నవి అలైన్మెంట్స్. సో ఫాంట్ గ్రూప్ వరకే ఉంటాయి ఈ అలైన్మెంట్స్. ఈ వ్రాప్ టెక్స్ట్, టెక్స్ట్ డైరెక్షన్, ఇవి వర్డ్లో కనబడవు ఎక్కువ. అండ్ నంబర్ గ్రూప్ గురించి అసలు అక్కడ సంబంధమే ఉండదు. నంబర్ గ్రూప్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఎక్సెల్. సార్ లోయర్ కేస్ అప్పర్ కేస్ ఉన్నాయి కదా సార్, ఫాంట్ ఫార్మాట్ అవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏంటి ఎక్సెల్లోనా? ఒకవేళ వస్తే అవును సార్. ఎక్సెల్లో విల్ యూజ్ ఫార్ములాస్ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ అని స్మాల్లో రాసా, రైట్? నాకు క్యాపిటల్లో కావాలనిపించింది అనుకోండి, ఐ నీడ్ టు యూజ్ ఫార్ములా. డైరెక్ట్గా మనకు అక్కడ షిఫ్ట్ F3 అనగానే చేంజ్ అయినట్టే ఇక్కడ ఉండదు. ఫార్ములా రాయగానే మనకు ఆటోమేటిక్గా మారిపోతుంది. సో వీ విల్ హ్యావ్ దిస్ సెషన్. మనకి టెక్స్ట్ ఫార్ములాస్ కూడా ఉంటుంది, మ్యాథమెటికల్ ఫార్ములాస్, టెక్స్ట్ ఫార్ములాస్ నెక్స్ట్ సెషన్స్లో నేను చెప్తాను. ఇప్పటి వరకు ఈ సెషన్స్లో మీకు వచ్చిన డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? నంబర్ గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్ అది, రైట్? ప్లీజ్ టు చెక్. సో విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ డౌన్ అండ్ ఆస్క్ మీ, రైట్? చెప్పండి మేడం. బార్డర్స్లో బ్యానర్ స్టైల్ ఎలా చేయాలి? వర్డ్లో బ్యానర్స్లో షేప్స్ ఇన్సర్ట్ చేయాలి మేడం. ఆ క్వశ్చన్ పేపర్లో ఉంది కదా, సో షేప్ ఇన్సర్ట్ చేసి బ్యానర్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్సర్ట్లోకి వెళ్తే కనుక మీకు కనబడుతుంది, చెక్ చేయండి. ఇన్సర్ట్లో షేప్స్లోకి వెళ్ళండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యానర్ టైప్ మీకు షేప్ కనబడుతుంది. ఆ షేప్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ టెక్స్ట్ అనగానే వచ్చేస్తుంది. సార్ వర్డ్లో రోమన్ న్యూమరల్స్ ఇన్సర్ట్ చేయడం కూడా ఎలా సార్? రోమన్ న్యూమరల్స్ చెప్పాను కదా మేడం. అంటే మీకు బుల్లెట్ పాయింట్స్కి కావాలనుకుంటేనేమో మనం నార్మల్గా మనం బుల్లెట్ లిస్ట్, నంబర్ లిస్ట్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్తాం. అలా కాకుండా కనుక కావాలనుకుంటే మీరు కీబోర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు, రైట్? లైక్ దిస్. ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే దానికి సపరేట్గా సింబల్స్ గ్రూప్లోకి వెళ్ళి వెతుక్కోవాల్సి ఉంటుంది. దానికంటే చాలా బెటర్ ఏంటంటే ఇట్లా యూజ్ చేయడం బెటర్. సింబల్స్ లిస్ట్లో లేవు సార్ ఇవి.
కొన్ని కొన్ని వర్షన్స్లో ఉంటాయి, కొన్ని వర్షన్స్లో ఉండవు. వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ ఆల్. సో దానికంటే బెటర్ ఇదే బెటర్ ఆప్షన్ నాకు తెలిసినంత మటుకు. ఓకే సార్. Done. Okay guys, we'll catch up in the next session tomorrow.